ఒక పాత్ర సూపర్ గా క్లిక్ అవడం అంటే దాని అర్థం ప్రతి ఒక్కరు కూడా ఆ రోల్ ను గుర్తించడమే. ముఖ్యంగా ఇందుకు కొలమానంగా అవార్డులను పరిగణించేవారు. గతంలో అయితే నంది అవార్డులుండేవి, ఫిలింఫేర్ ఫంక్షన్స్ కూడా జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు బోలెడన్ని అవార్డులు ఇచ్చేస్తున్నారు. నెలకో అవార్డ్, పూటకో ఫంక్షన్ చొప్పున ఏడాదంతా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఒక్కొక్కరి ప్రమాణాలు ఒక్కో రకంగా ఉండటం, వారి ప్రాధాన్యాలు వేరుగా ఉండటంతో ఒక చోట ఉత్తమ చిత్రంగా నిలిచిన మూవీకి రెండో చోట అవార్డు లభించిన పరిస్థితి. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ ట్రెండ్ ని బ్రేక్ చేసి పాడేశాడు. రుద్రమదేవి చిత్రంలో స్టైలిష్ స్టార్ చేసిన గోన గన్నారెడ్డి పాత్ర మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాదు, సినిమా సక్సెస్ లో కీలక పాత్రను కూడా పోషించింది. ఇప్పుడు అవార్డుల వేడుకలో కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఉత్తమ సహాయ నటుడిగా రెండో ఆప్షన్ నే తీసుకోకుండా అనేక ఫంక్షన్స్ లో అల్లు అర్జున్ నే ఎంపిక చేసి ఈ అవార్డును ఇచ్చేస్తున్నారు. తాజాగా ఐఫా ఉత్సవంతో పాటు అంతకుముందు జరిగిన సినిమా అవార్డ్స్, అంతకుముందు సైమా, వీటితో పాటు ఫిలింఫేర్ అవార్డ్స్ ను కూడా అందుకున్నాడు అల్లు అర్జున్. ఒకే పాత్రకు 4 ఫంక్షన్స్ లో ఒకటే అవార్డు రావడం బహుశా ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.